చుక్క పెట్టుకుంది సీతమ్మ సీతమ్మ కంటి నిండా ఆశలతో మా సీతమ్మ తాళి బొట్టు చేతబట్టి రామయ్య రామయ్య సీత చెయ్యి పట్టవచ్చే మా రామయ్య పెద్దలు వేసిన అక్షతలు దేవుడు పంపిన దీవెనలు ఇవిలో కుదిరిన దంపతులు ఈ చోట కలిసారు ఈ వాటికి ఆటలు పాటలు వేడుకలు మాటకు మాటలు అల్లరులు తీయని గుర్తుల కానుకలు వెన్నంటి ఉంటాయి వెయ్యేళ్ళకి రారండో వేడుక చూద్దాం ఈ సీతమ్మని రామయ్యని ఒకటిగా చేసేద్దాం ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం వారు వీరనే తేడా లేదులే ఇకపై ఒక్కటే పరివారం పేరు పేరునా పిలిచే వరసలై ఎదిగే ప్రేమలే గుణకారం ఇద్దరి కోడిక కాదు ఇది వందల మనసుల కలయికిది ఈ సుముహూర్తమే వారధిగా భూగోళమే చిన్నదవుతున్నది రారండో వేడుక చూద్దాం వేద మంత్రాలతో ఈ జంటని ఆలు మగలందా ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం కాలం కొమ్మపై మెరిసే నవ్వులై కలిసే గువ్వలే బంధువులు కదిలే దారిలో మెదిలే గురుతులై నడిపే దిబ్బెలే వేడుకలు ఎప్పుడో తెలిసిన చుట్టాలు ఇప్పుడే కలిసిన స్నేహితులు మనసుని తడిమిన సంగతులు కనువిందుగా ఉంది ఈ పందిరి రారండో వేడుక చూద్దాం అయిన వాళ్ళందరం ఈ వేళ ఒక్కటిగా చేరాం ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట వచ్చిందమ్మ వచ్చిందమ్మ ఏడో ఋతువై బొమ్మ హారతి పళ్ళం హాయిగా నవ్వే వదినమ్మ వచ్చిందమ్మ వచ్చిందమ్మ నెక్కిన చుక్కలమ్మ నెట్టింట్లోన నిలవంగా ఇక నువ్వమ్మ తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా సాంప్రదాయ
ఎప్పుడెప్పుడు కదిరే మెడలో తాళవన ప్రతి నిమిషం ఆయువునే పెంచైనా కునుకప్పుడు కుదిరే నీ కన్నులలోన కలలన్నీ కాటుకనై చదివేనా చిన్ని నవ్వు చాలే నంగ నాచి ముల్లోకాలు మింగే మూతి ముడుపు దానా ఇంద్రధనసు దాచి రెండు కళ్ళల్లోనా నిద్ర చెరిపేస్తావే అర్ధరాత్రిరైనా ఏరా కాశీ రాసోనిది ఏ గడియల్లో పుట్టావేనైనా వచ్చిందమ్మా వచ్చిందమ్మా ఏడో ఋతువైవమ్మ నా ఊహల్లో నా ఊరేగింది నువ్వమ్మా వచ్చిందమ్మా వచ్చిందమ్మా నిక్కిన చుక్కలమ్మ నా బ్రహ్మచర్యం బాకీ చెరిపేసిందమ్మా ఏకాంతాలన్నీ ఏకాంతం లేక ఏకరువే పెట్టాయే ఏకంగా సంతోషాలన్నీ సెలవన్నది లేక మనతోనే కొలువయ్యే మొత్తంగా స్వాగతాలు లేని ఒంట్లో ఉండలేక విరహం కనుమరుగయ్యే మనతో వేగలేక కష్టం నష్టం అనే సొంత వాడు రాక కన్నీరొంటరాయే నిలువ నీడలేక ఎంత అదృష్టం నాదేనంటూ పగబట్టిందే నాపై జగమంతా నచ్చిందమ్మా 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 జన్మ నీలో సగమై బ్రతికే భాగ్యం నాదమ్మా మెచ్చిందమ్మా మెచ్చిందమ్మా నిలుచున కుంకుమమ్మా వెయ్యల్లాలు శంకరు దీవించిందమ్మా తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా కానున్న కళ్యాణం ఏమన్నది స్వయంవరం మనోహరం రానున్న వైభోగం ఎటువంటిది ప్రతి క్షణం మరోవరం వీడువని మూడేది కదా ముగింపులేని గాథగా తరముల పాటుగా తరగని పాటగా ప్రతి జత సాక్షిగా ప్రణయము నేలగా సదా కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా చుట్టూ ఎవరు ఉండరుగా కిట్టని చూపులుగా చుట్టాలంటూ కొందరుండాలిగా దిక్కులు ఉన్నవిగా గట్టి మేళమంటూ ఉండదా గుండెలోని సందడి చాలదా పెళ్లి పెద్దలెవరు మనకి మనసులే కదా అవా సరే కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా
ఏమిటట తమరి చొరవట బిడియమిదేంటి కొత్తగా తరుణికి తెగువ తగదుగా పలకని పెదవి వెనక పిలుపు పోల్చుకో సరే మరి కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా మంగళమే యేసునకు మనుజావతారునకు 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 శృంగార ప్రభువునకు శృంగార ప్రభువునకు క్షేమాధిపతికి మంగళమే పరమా పవిత్రునకు వరదివ్య తేజునకు వరదివ్య తేజునకు వరదివ్య తేజునకు నిరుపమానందునకు నిరుపమానందునకు నిపుణ వీర్యునకు మంగళమే దురిత సంహారునకు వరసుగుణోదారునకు 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 కరుణా సంపన్నునకు కరుణా సంపన్నునకు జ్ఞానదీప్తునకు మంగళమే సత్యా ప్రవర్తునకు సద్ధర్మశీలునకు 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 నిత్య స్వయం జీవునకు నిత్య స్వయం జీవునకు నిర్మలాత్మునకు మంగళమే
ప్రభా విజయకుమార్ను అలాగే అనుష్యను మీరిద్దరిని జతపరుస్తున్నందుకు వందనాలు. జ్ఞానాది కాలంలోనే వీరిద్దరి పట్ల నువ్వు ప్రణాళికను ఉంచిన విధానం బట్టి స్తోత్రాలు. ఈ వివాహాన్ని మీరు జయకరంగా మీరు జరిగించుకోండి. వివాహము అన్ని విషయములో ఘనమైనది. ఈ సత్యాన్ని ప్రతి ఒక్క బిడ్డలకు మీరు తెలియపరుచుంది నాయన. తండ్రి, ఆచారాల బట్టి చాలా 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 తండ్రి వెనకపడుతున్నాం. మమ్మల్ని క్షమించండి నాయన. వివాహము ఘనమైనది, ఇది ఘనముగానే జరగాలి. నువ్వు అన్నావు కదా, వివాహం అన్ని విషయములో ఘనమైనది అని. ఈ వివాహాన్ని మీరు ఘనముగా మీరు జరిగించుకోండి ప్రభా. సేవకుని మీరు బలపరుచుకోండి. వివాహం కర్తను మీరు అభిషేకించి వాడుకోండి అయా ప్రభా. వివాహము లీడ్ చేస్తున్న, అధ్యక్షత వహిస్తున్న సేవకులు ఉదయదాస్వామిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆది నుంచి అంతవరకు వివాహం అంతా మీరు మర్యాదక్రమంగా మీరు జరిగి ఏ అల్లరి లేకుండా చేయండి. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయండి. ఎక్కడ తగాదాలు లేకుండా చేయండి. మీ సమాధానం ఆత్మ ఇక్కడ వెలువడి చేయాలి ప్రభు. అయా తండ్రి, ప్రతి ఒక్కరూ నీ యందు భయభక్తులు కలిగి అయా తండ్రి ప్రతి ఒక్కరు జీవించే వారిగా చేయండి. ఇక్కడ నీ భయం ఉంచండి, నీ క్రమం ఉంచండి, నీ పద్ధతి ఉంచండి నాయన. వివాహము ప్రార్థనతో మొదలు పెడుతుండగా మీరు అంగీకరించిన నాయన. అలాగే భోజనాల విషయంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చేయండి. మీ కృపతోనే అంత సమృద్ధి మీరు దయచేయమని మీరే మా ముందుని మీరు నడిపించున్నారు. నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. చేస్తూ ఉన్నాం. పెళ్లి కుమారుని ముందుగా సిద్ధపరచండి. అలాగే వారిని గౌరవంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈ పరిశుద్ధమైన అమ్మని నామిస్తున్నాను. ఆయన ఈ కుమారుడు యవన కాలంలో మా ప్రభుత్వం జ్ఞాపకం చేసుకుని విద్య కుమారుని పెళ్లి కుమారుగా మీరు సిద్ధపరిచేస్తామని నడిపించారు. జరుగుతున్న కార్యక్రమానికి మీరు తోడు నడిపించారు. యేసు పరిశుద్ధం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అలాగే పెళ్లి కుమారుడు అలాగే పరిశుద్ధ పరిశుద్ధ
పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా వరదూతలైన నిన్ వర్ణింపగలరా దాని కొరకు తాను అప్పగించుకున్నాను. అటువంటి పురుషులు కూడా తమ సొంత శరీరములను తన భార్యను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తను ప్రేమించుకుంటున్నాడు. తన శరీరమును ద్వేషించేవాడు ఎవరిలో లేడు, కానీ ప్రతివాడు దాన్ని పోషించి సంరక్షించుకున్నాను. మనము క్రీస్తు శరీరముకు అవయములై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుతున్నారు. ఈ హేతు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకున్నాడు. వారిద్దరు ఏక శరీరం అవుతారు. ఈ మరణం గొప్పది. అయితే నేను క్రీస్తుని గురించి సంఘం గురించి చెప్పుచున్నాను. మెట్టుకు మీరు ప్రతి పురుషుడు తన భార్యను ప్రేమించవలను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉన్నట్లు చూసుకునవలను. దేవుడి వాక్యము వివాహం పట్ల దేవుడు నెరవేర్చును గాక. ఆమె సమయంలో ఈ రీతిగా సంఘం మధ్యలో బంధువుల మధ్యలో మరింతగా వధువుల మధ్యలో ఈ రీతిగా నిలబడి దేవుని యొక్క మాటలను పంచుకోవడానికి గమనించిన శ్రేష్టమైన తరుణాన్ని బట్టి మేము ఆనందిస్తున్నా. మంచిది. ఈ శుభదినంలో కొన్ని మాటలను మనం మాట్లాడుకుందాం. నిజంగా ఈ రోజున ఈ వివాహ వేదిక మీద నుండి ఈ వివాహాన్ని ఏర్పత ఖచ్చితంగా అతనికి జంట అనేది కావాలి. దానినే ఆదిలో దేవుడు మొట్టమొదటి ఆదాముకి దేవుడు అనుగ్రహించాడు. ఏమని అన్నాడు అంటే, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, తన యొక్క భర్తను హత్తుకొనును. ఆ బాధ్యత ఏమిటి అంటే, వివాహం అయిన తర్వాత దేవుడు ఏర్పాటు ఒకసారి నుంచండి సార్. మీ ఇద్దరు కూడా నిలబడండి. నిలబడితే బాగుంటుంది. ఒకసారి ఒకసారి ఓకే. పెద్దలు, చిన్నలు, వృద్ధులు, బాలురు, యవనస్తులు, నాయకులు ప్రతి వారికి ప్రభు పేట మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెకి నా ఆశీస్సుల్ని తెలియజేస్తున్నాను. అదే సమయంలో పెళ్లి కుమారుడు తల్లిదండ్రులు, పెళ్లి కుమారుడు తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఇక్కడ ఉన్నారు. వేదిక అందుబాటు. అదే వివాహ ప్రకటన చదువుతున్నాను. దయచేసి అందరూ కృష్ణా జిల్లా కోడూరు మండలం చిత్రలంక గ్రామ కాపరస్తులు ఐపీసీ సంఘమందు చెందిన మోవ చిరంజీవి సునీత బాబు యొక్క తల్లిదండ్రులు, వారి యొక్క కుమారుడు మోవ విజయ్ కుమార్ యాక్టివ్, ఆంధ్ర రాష్ట్రం కృష్ణా జిల్లా ఘంటసాల మండలం తెలుగురావుపాలెం గ్రామ కాపరస్తులు ఇమాన్యుయల్ చర్చి సంఘమును చెందిన బుర్రే జగజ్జీవనరావు, సుకన్య యొక్క కుమార్తె బుర్రే అనుష, వీరు పరిశుద్ధ వివాహం చేసుకుంటానికి వేదిక మీదకి వచ్చినారు. ఈ వివాహ ప్రకటన చేస్తున్న వీరిద్దరూ పరిశుద్ధ వివాహం చేసుకోకూడదని హేతువైన న్యాయమైన ఆటంకం మీలో ఎవరికైనా తెలిసి ఉన్న ఎడల దాన్ని ఇప్పుడే చెప్పాలి. దేవుడు జతపరిచిన వారి నరుడు వేరుపరచకూడదు. అంటే మీకు చెప్పింది ఏంటంటే, ఇక్కడ విజయ్ కుమార్ అండ్ అనుష ఉన్నారు.
వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి వచ్చారు ఇక్కడికి, మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పండి అని చెప్పడమే ఈ ప్రకటన. ఇప్పుడు చెప్పకపోతే ఇప్పుడు మాట్లాడడానికి వీలేదని చెప్పడమే ప్రకటన. అందరూ మౌనంగా ఉన్నారు కాబట్టి ఒకసారి ప్రభువుని స్తుతిద్దామా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచిది. సమయంలో ఎలా ఉండకూడదు, ఏ సమయంలో ఎలా ఉండాలో ఆయనకి బాగా తెలుసు. అందుకని యవనస్తులు ఎప్పుడు ఒంటరిగా ఉండకూడదని దేవుడు ఆలోచన. ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ ఎప్పుడు ఒంటరిగా ఉండకూడదంట. అది మంచిది కాదంట. అది మనకు కూడా తెలుసు అంతగా. యవనస్తులు ఇంట్లో పెట్టుకుంటే వయసు పెరుగుతుంటే ఏం జరుగుతాయో ఊళ్ళో గ్రామాల్లో మనకు కూడా తెలుసు అంతగా. అందుకనే దేవుడు ఏం చెప్పాడు, అట్లా ఉంటుందో సమయం రాగానే అవకాశం రాగానే వారిని జతపరచండి దేవుడు చెప్తే, దేవుడు మొట్టమొదటి పెళ్లి దేవుడు చేశాడు. మొదటి పెళ్లి దేవుడి చేత చేయబడింది. ఏదేను తోటలో అవ్వకి ఆదాముకి దేవుడు జతపరిచి మొదటి 7వ వచనంలో అన్నాడు, అది పుట్టకముందే చెప్పిన మాట. ఇది అవ్వ బయటికి రాకముందు దేవుడు చెప్పాడు, మీరు ఫలించండి, విస్తరించండి, భూమిని నింపండి అన్నాడు. అసలు ఆశీర్వాదం బైబిల్లో పదం అక్కడే పుట్టింది. మొట్టమొదటి ఆ పదం అక్కడే, ఆశీర్వాదం అనేది. దేవుడు వాళ్ళ భార్యాభర్తలుగా ఆస్వాదించాడు. చూసారా, భార్యాభర్తలు అంటే దేవుని చేత ఆశ్రయించబడ్డవారు. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం, దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఎక్కడెక్కడ పుట్టి ఎక్కడెక్కడ పెరిగి చక్కనైన జంటగా ఇతర కొట్టబుద్ధిలో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం, దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. గమనించండి, పెళ్లి ప్రమాణం చేయబడుతుంది. వారి ఇరువురి యొక్క ఇష్టాలు తెలుసుకుంటున్నాము. మరి అన్ని మీరు తిలకించాలి, గమనించాలి, చూడాలి. కాబట్టి ఈ వేదిక మీద ఉన్నటువంటి విజయ్ కుమార్, అనుష వివాహ మహోత్సవం జరుగుతున్నది. అందరూ కూడా గమనించి చూడాలని తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఇప్పటికీ పెళ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు కూడా వేదిక మీద రావాలని మనం చూస్తున్నాం. చూడగా నీ ముందున్నటువంటి అనుషాని నీ పెళ్లి భార్యనిగా చేసుకుంటానికి నీకు ఇష్టమైన ఏ ఒత్తిడి లేదా, బలవంతాలు లేదా, ఇష్టంగా చేసుకున్నావా? వెరీ గుడ్. ఇప్పుడు మరి నీ ముందున్నటువంటి విజయ్ కుమార్ని నీ పెళ్లి భర్తనిగా చేసుకుంటానికి నీకు ఇష్టమేనా? దగ్గర బలవంతం లేదుగా, ఎవరు ఒత్తిడి పేట చేసుకోవట్లేదుగా, ఇష్టంగా చేసుకుంటావా? తప్పుడు కొట్టిన ఇద్దరు కూడా సొంత ఇష్టంతో ప్రేమతో వివాహం చేసుకుంటున్నామని వారిద్దరు కూడా సాక్ష్యాలు చెప్పడం జరిగింది. అలాగే పెళ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు, పెళ్లి కుమారుడు యొక్క తల్లిదండ్రులు వేదిక మీద రండి కన్యాదానం చేయడానికి. మీ కోడలుగా చేసుకుంటానికి నీకు ఇష్టమేనా? ఇష్టమే. కోడలుగా చూస్తావా, కూతురుగా చూస్తావా? వెరీ గుడ్. మరి పేరు నేను మరి మీ ముందున్నటువంటి అనుషాని మరి మీ కోడలుగా చేసుకుంటానికి మీకు ఇష్టంగానే పరిపడి బాగా కొడతావా? కూతురులాగా కొడతావా? వెరీ గుడ్. కూతురులాగా చూసుకోవాలి. మంచి చక్కగా చెప్పండి సురేంద్ర గారు. మీకేమవుతుంది పాప? మీ కూతురేనా అమ్మా? మీ పాపనా? మీ ముందున్నటువంటి విజయ్ కుమార్ గారు మీ అల్లుడిగా చేసుకుంటానికి మీకు ఇష్టమేనా? ఏ అభ్యంతరాలు ఏం లేవు? ఏం అభ్యంతరం లేదు. కొడుగా చూస్తావా, అల్లుడిగా తప్ప చూసుకోవచ్చు. వెరీ గుడ్. అమ్మాయి అంటే ఎందుకంటే ఇక్కడ ముందుగా ఎన్ని అయిపోయినప్పటికీ ప్రజలు చూస్తుండగా వారి ఇష్టాలు తెలుసుకోవాలి కాబట్టి, పెళ్లి వేదిక కాబట్టి ఇలాగే జరుగుతూ ఉంటాయి అమ్మా. మరి ముందున్నటువంటి విజయ్ కుమార్ని
మీ అల్లుడిగా చేసుకోవడానికి మీకు ఇష్టమేనా? ఎలాంటి సమస్యలు లేవుగా? ఇష్టంగా చేసుకుంటున్నారా? అల్లుడిగా చూస్తావా, కొడుకుగా చూస్తావా? కొడుకుగా చూసుకోవాలి, మాట ఇచ్చారు ఇప్పుడు కూడా, ఆ మాట ప్రకారం చూసుకోవాలి మరి. మంచిది. ఇప్పుడు వస్తారు, ఎప్పుడు చూస్తారు తప్పని మీకు. తీసుకెళ్ళా కూర్చోండి ఒకసారి. ఏమండి మీరు కానీ కనపడుతున్నారు కొంచెం వెనక అసలు ఇద్దరు కనపడతలేదు. సంఘంలో మరి వీరుల యొక్క మరి పెళ్లి ప్రమాణం అంటే ఏం తెలుసుగా? ఒట్టి తీసి గట్టి పెట్టినట్టే కాదు. బైబిల్ చెప్పింది ఏంటంటే నువ్వు అవునంటే అవునను, కాదని కాదు. నువ్వు చేసిన ప్రమాణం ఎప్పుడు కూడా నష్టం కలిగినా మాట తప్పకూడదు బైబిల్లో ఉంది. అంటే నువ్వు ఇద్దరు ఎవరికైనా చేస్తారు, దేవుడు చూస్తుండగా, ప్రజలు చూస్తుండగా, సేవకుల మధ్యలో ప్రమాణము చేస్తారు. ఈ ప్రమాణం ఎప్పటివరకు జ్ఞాపకం ఉండాలి? ప్రభు రాకడ వరకు జ్ఞాపకం గుర్తుపెట్టుకోవాలి. ప్రతిరోజు కూడా ఈ రోజుగా ప్రతిరోజు గుర్తుపెట్టుకొని ఈ ప్రమాణాలు మీరు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఓకే. అనుష అనే నిన్ను నా భార్యనిగా స్వీకరించి ఇది మొదలుకొని మరణము వలనే ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడికైనను కలిమియందును లేమియందును వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా ఉందునని దేవుని ఎదుట సంఘం ఎదుట నా పెళ్లి భార్యనిగా ప్రమాణం చేస్తున్నాను. ఎవరితో? తప్పకుండా ఒకసారి దీని వరకు కాయచ్చు పెళ్లి చేస్తుంటే ప్రమాణం అంతా ఎవరితో ప్రమాణం చేశానంటే మీతోనే అన్నాడు. నాకు నలుగురు పిల్లలయ్యా, మనవాళ్ళు మనవరాళ్ళు సంతానం వచ్చేసేది. నేను నా భర్తనగా స్వీకరించి ఇది మొదలుకొని మరణము మనల్ని ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడికైనను కలిమి అందును లేమి అందును వ్యాధి అందును ఆరోగ్యం అందును నీకు లోబడి ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకంగా ఉందనని దేవుని ఎదుట సంఘం ఎదుట సమాజం ఎదుట నా పెళ్లి భర్తనగా చేసుకుంటున్నాను. ఎవరితో ప్రమాణం చేశావు? వెరీ గుడ్. తప్పుడు కొడతారా మీరు? తప్పుడు దేవుని చక్కగా చెప్తారు. మంచిది. కాలు పడి తీసుకురండి. ఆగు పైగా కొన్ని చేతులు పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధమైన నీ ఘనమైనటువంటి నామమునకు స్తుతులు స్తోత్రాలు చెరుపు మాటకు ఆ ప్రభు ఈ తాళిపట్టు తరింపు చేస్తూ ఉండగా ఆయన 3 పేటల తాడు త్వరగా తెగిపోదని మీరు సెలవిచ్చారు. తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మ నామము ఆయన పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె మెడలో ఈ తాళిని తరింపు చేస్తుండగా మీరు ఐక్యత కలిగించి, సహాసాలు కలిగించి, ప్రేమ కలిగించి, జ్ఞానం కలిగించి కుటుంబాన్ని ముందుకు నడిపించమని
యేసు పరిశుద్ధం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పెళ్లి కుమార్తె కోరుకున్నాం. దేవుని కరంగా ఆశీర్వదకరంగా ప్రభుత్వం వారి పక్షాల నుండి సమస్త మేలు చేసినట్టును మనం ప్రార్థన చేయ కుడి హస్తాలు కూడా చాపల వారి మీదకి. పరిశుద్ధుడైన తండ్రి, కృప కలిగిన మా యేసయ్యా, నీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో ఈ సమయంలో ఇంకా వేదికలో మీరున్నారు. ఈ కార్యక్రమాన్ని చక్కగా మీరు నడిపించినందుకు మీకు స్తోత్ర. అయ్యా పెళ్లి కుమారుని ఆత్మ చూసుకోండి, అనుష్యాన్ని మీరు జ్ఞాపం చేసుకోండి. మీ ప్రణాళిక చొప్పున ప్రభువా, నీ యొక్క ఆలోచన చొప్పున ఇరువురు ఇద్దరుగా ఉండకుండా ఏకపరిచారు. అందుని బట్టి మీకు స్తోత్రము దేవా. ఈ బంధం అనేది జీవితాంతరము కూడా కలిసి జీవించాలి ప్రభు. అరవరకం లేకుండా కాపురములో ఆస్వాదికరంగా ఉండాలి ఆయన. అట్టి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి, మీకు స్తోత్రములు. యేసయ్యా, ఇగో తండ్రి, ప్రకృతి సంబంధమైన ఆశీర్వాదాలు, పర సంబంధమైన దీవులు, భూ సంబంధమైన మేలులు బిడ్డల మీదకి రప్పించమని ప్రార్థిస్తున్నాను. వారి గర్భ ఫలాలు మీరు దీవించండి, సంతాన ప్రాప్తులు చేయండి. ఈ మొక్కలు విస్తారమైన వృక్షముగా మీరు చేయమని ఆస్వాదిస్తున్నాను ప్రభు. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. బిడ్డలు మేమందరం కలిసి చేసే ఈ ప్రార్థన ఈ కుటుంబానికి మేలుగా మార్చమని, భక్తి యొక్క దీవుల చేత నింపాలని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం పరమ తండ్రి. తండ్రి యొక్క ప్రేమ, కుమారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్య సావాసం సన్నిధి నిత్యము నిరంతరము ఎల్లవేళ ప్రభు రాకరు కూడా ఈ దాంపత్య జీవితంలో మూడో వ్యక్తిగా ప్రభు ఉండి దీవెనికరంగా, సంతాన ప్రాప్తులుగా, ఆరోగ్యకరంగా ప్రభు ఆస్వాదించి నడిపించినట్టు కాక. ఆమేన్. ఆమేన్. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది
క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించేను హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించేను వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఏక మనసుతో ముందుకు సాగి జీవవృక్షముకు మార్గము ఎరిగి ఏక మనసుతో ముందుకు సాగి జీవ వృక్షముకు మార్గము ఎరిగి సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం వివాహమన్నది అన్నింట పరిశుద్ధిగా ఈ సమయంలో ఈ కృప కలిగిన హస్తాలను ప్రభావ ఏర్పాటు చేసిన ఈ వివాహ వేదిక కొరకు కూడి వచ్చిన నీ ప్రజలందరి కొరకు కృతజ్ఞతాస్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా దయగల దేవుడవు ఇలాగనే ఈ యొక్క నూతన ఉద్యోగులను వివాహ వేదికలో భార్యాభర్తలుగా మీరు జతపరిచి జన్మలనే కూడా మీ యొక్క కృపాక్షమతో వారిని నింపి గర్భఫలాలతో ఆశీర్వదించాలన్న నీ ఉన్నత ఉద్దేశం ఈ ఎవరి పిల్లల ఇద్దరి జీవితాల్లో నెరవేర్చి రాబోతూ ఉన్న తరాలన్నింటికి దీవెనకరముగా ఈ కుటుంబాన్ని నడిపించాలని ప్రార్థిస్తున్నారు. చదువుకుని ప్రభువ వారి యొక్క కుటుంబాలను ఆయన విడిచి ఈ రోజున భార్యాభర్తలుగా వ్యక్తులు ఏక శరీరమై హత్తుకుని ఒకరికొకరు ప్రభు ప్రేమతో జీవించవలసి ఉండగా ప్రేమతోనూ బాధ్యతలతోనూ ఒకరినొకరు గౌరవించవచ్చు జీవితకాలం అంతా కూడా ఇలాగనే వీరి యొక్క ప్రభావ సంతోషమును ఈ సన్నిధిలో నీతో ముడిపడిన వారే తండ్రి దైవికమైన భయము భక్తి విశ్వాసముతో ఈ కుటుంబాన్ని నడిపించమని ప్రార్థిస్తున్నాను. నీవు కలిగిన సంపూర్ణమైన నీ ఉద్దేశాన్ని కుటుంబంలో నెరవేర్చి ప్రతి వాగ్దానమును స్వతంత్రించుకుని వీరిద్దరూ కూడా ఉన్నతమైన ప్రభు ఆశీర్వాదంతో పరసంబంధమైన భూసంబంధమైన ప్రతి దీవెన బిడ్డలకు అనుగ్రహించి రాబోతున్న తరాలన్నింటికి ప్రభు ఆదర్శవంతమైన కుటుంబముగా కట్టి నడిపించమని ప్రార్థిస్తున్నాను. నీవే తండ్రిగా దేవుడిగా కాపరిగా జీవితకాలం అంతా వీరి మీద నీ ప్రభా ఆశీర్వాదములు వచ్చి శాశ్వత కాలం వరకు వీరి
ప్రభావ నీవే నడిపించి నీ రాకడ కొరకు ఈ కుటుంబాన్ని సంపూర్ణంగా సిద్ధపరిచి నీవే తోడే ఆశీర్వదించి గర్భఫలాలుగా దీవించమని యేసయ్య పరిశుద్ధ శక్తి గల నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సన్నిధి, ఆదరణ, చక్కటి ప్రేమ కుటుంబంలో అతరులను తీర్చి రాబోతున్న తరాలకు దీవెనకరమైన ఒక చక్కటి ఆదర్శవంతమైన కుటుంబముగా దేవుడు ఆశీర్వదించి నడిపించింది గాక. ఆమేన్. వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత మోయమంటే నేను ఎంత రే చిన్ని గుండె ఉన్నదెంత హాయి నింపి గాలినంత ఊదమంటే ఓపిరెంత రే కళ్ళు రెండు పుస్తకాలు భాషలేని అక్షరాలు చూపులోనే అర్థమయ్యే అన్ని మాటలు ముందు లేని ఆనవాలు లేనిపోని కారణాలు కొత్త కొత్త ఓనమాలు ఎన్ని మాయలు కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో, తప్పు లేదు ప్రేమలో. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో, తప్పు లేదు ప్రేమలో. వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత మోయమంటే నేను ఎంత రే ఆకాశం తాకాలి అని ఉందా, నాతో రా చూపిస్తా సరదా. నేలంతా చుట్టేసే వీలుందా, ఏముంది ప్రేమిస్తే సరిపోదా. అహమప్పులన్నీ కొమ్మలై పూల వాన పంపితే ఆ వాన పేరు ప్రేమలే, దాని ఊరు మనములే. ఏ మనసుని ఏ మడగకు ఏ రుజువునియో అంతే. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో, తప్పు లేదు ప్రేమలో. ఎంతుంటే ఏంటంట దూరాలు, రెక్కల్లా అయిపోతే పాదాలు. ఉన్నాయా బంధించే దారాలు, ఊహల్లో ఉంటుంటే ప్రాణాలు. అరే నింగిలోని చుక్కలే కిందకొచ్చి చేరితే అవి నీకు ఎదురు నిలిపితే ఉండిపోవ ఇక్కడే. జాబిలీటు చేరెను పొరపాటుననియో అంతే.
బాగుంది కన్నా అంటూనే ముద్దాడుతావే నీవే నా పక్కనుంటే చాలే కష్టాలు ఉన్నా కాసేపు అయినా రాజాల ఫోజు కొడతానే నీవే నా పక్కనుంటే చాలే కలతలు కనబడవే నువ్వు ఎదురుగా నిలబడితే గొడవలు జరగవులే ఒడిదుడుకులు కలగవులే అరక్షణమైన అసలెప్పుడైనా కోపం నీలోనా ఎప్పుడైనా చూసానా పుణ్యమేదో చేసి ఉంటానే నేడు నేను నిన్ను పొందానే ఎన్ని జన్మలైనా అంటానే నా ఫేవరెట్ నా పెళ్ళామే నాడు బ్రహ్మ కోరి రాసాడే నీకు నాకు ముడి వేసాడే ఎన్ని జన్మలైనా అంటానే నా ఫేవరెట్ నా పెళ్ళామే ఓ హే ఉదయం నేలేచే ఉన్నావే చుంటానే నువ్వే ముద్దిచ్చేదాకా మంచం దిగనే హే నీతో తాగేస్తూ ఉంటే కప్పు కాఫీ కొంచెం బోరంటూ ఉన్నా కాదా మాఫీ మన గదులు వీరుకువి కానీ మన మనసులు కావే ఎగరడమే తెలియదు గాని ఏ గొలుసులు లేవే నువ్వు అన్న ప్రతి ఒక్క మాట సరిగమ పదని సపాట గుండె కూడా చిందులేసేనంట చూడే ఈ పూట ఓ పుణ్యమేదో చేసి ఉంటానే నేడు నేను నిన్ను పొందానే ఎన్ని జన్మలైనా అంటానే నా ఫేవరెట్ నా పెళ్ళామే నాడు బ్రహ్మ కోరి రాసాడే నీకు నాకు ముడి వేసాడే ఎన్ని జన్మలైనా అంటానే నా ఫేవరెట్ నా పెళ్ళామే నీ సా సా గ స నీ సా సా గ స నీ సా సా గ స నీ సా మా గ స నీ సా సా గ స నీ సా సా గ స నీ సా సా గ స నీ సా మా సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా ఒట్టుగా కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా ఓ ఇది సరిపోదా సరే సరే త్వరపడకో తదుపరి కథ ఎటుకో ఎటు మరి తన నడకో చివరికి ఎవరెనకో సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా ఒట్టుగా కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా ఓ తను ఎవరే నడిచే తారా తళుకుల ధారా తను చూస్తుంటే రాదే నిద్దురా పలికే ఏరా కులుకే ఔరా అలలై పొంగే అందం అది తన పేరా
నన్నే తాగేసిందే తన కన్నుల్లో నీలం, చూపుల్లోనే ఏదో ఇంద్రజాలం. బంగారు వానల్లో నిండా ముంచే కాలం, చూస్తామనుకోలేదే నాలాంటోళ్ళం. భూగోళాన్నే తిప్పేసే ఆ బుంగమూతి వైనం, చూపిస్తుందే తనలో ఇంకో కోణం. చంగావి చంపల్లో చంగుమంటూ మౌనం, చూస్తూ చూస్తూ తీస్తూ ఉందే ప్రాణం. తను చేరిన ప్రతి చోటిలా చాలా చిత్రంగున్నదే, తనతో ఇలా ప్రతి జ్ఞాపకం ఛాయాచిత్రం అయినదే. సరే సరే త్వరపడకో, తదుపరి కథ ఎటుకో, ఎటు మరి తన నడకో, చివరికి ఎవరెనకో. సరే సరే త్వరపడకో, తదుపరి కథ ఎటుకో, ఎటు మరి తన నడకో, చివరికి ఎవరెనకో. ఇది సరిపోదా? నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే, నా గుండెనేమో గిల్లిపోమాకే. చిన్ని చిన్ని కళ్ళే అందం, ముద్దు ముద్దు మాటలు అందం, బుజ్జి బుజ్జి బుగ్గల మెరుపే ఎంతో అందమే. ముక్కు మీద కోపం అందం, మూతి ముడుచుకుంటే అందం, జుంకాలలా ఊగుతూ ఉంటే ఇంకా అందమే. నీ పిచ్చి పట్టిందిలే, అది నీ వైపే నెట్టిందిలే. ఏమైనా బాగుందిలే, నువ్వు ఒప్పుకుంటే జరుపుకుంటే జాతరలే. నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే, నా గుండెనేమో గిల్లిపోమాకే. నువ్వు తప్పుకుంటూ వెళ్ళిపోమాకే, పిల్ల నిన్ను హత్తుకుంటూ ఉండిపోతానే. ఈ తిరిగే తిరుగుడు గుడి చుట్టూ తిరిగితే, దిగి వచ్చి దేవతే వరమిస్తానంటదే. నువ్వు కొంచెం కరిగితే ప్రపంచం మునగదే. ఈ నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే, నా గుండెనేమో గిల్లిపోమాకే. నువ్వు తిప్పుకుంటూ వెళ్ళిపోమాకే, పిల్ల నేను తిట్టుకుంటూ ఉండిపోలేనే. అవునంటే అవునను, కాదంటే కాదను, నడి మధ్య ఊగితే నేనట్టా సావను. నీలాగే అందరూ విసిగిస్తే అమ్మడు,
మగవాడెవ్వడు ప్రేమంటే నమ్మడు. నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే, నా గుండెనేమో గిల్లిపోమాకే. చూసి చూడనట్టు వెళ్ళిపోమాకే, పిల్ల కొంచెం కసురుకుంటూ ఉండిపోరాదే. కోపాలు చాలండి శ్రీమతి గారు, కొంచెం కూలవ్వండి మేడం గారు. చామంతి నవ్వే విసిరే మీరు, కసిరేస్తూ ఉన్నా బాగున్నారు. సరదాగా సాగే సమయంలో నా మరిచిపోతే బాధ కబురు. వద్దు అంటూ ఆపేదెవరు? కోపాలు చాలండి శ్రీమతి గారు, కొంచెం కూలవ్వండి మేడం గారు. అలుకే నీది ఓ వెన్న పూస, అలుకే ఆపే మనసా. మౌనం తోటి మాట్లాడే భాష అంటే నీకే అలుసా. ఈ అలలా గట్టు ఆ పూల చెట్టు నిన్ను చల్లబడవే అంటున్నాయే. ఏం జరగనట్టు నువ్వు కరిగినట్టు నీ కరగనంటూ చెబుతున్నాలే. నీతో వాదులాడి గెలవాలేనే వన్నెలాడి. సరసాలు చాలండి ఓ శ్రీవారు, ఆఖరికి నెక్కేది మీ మగవారు. హాయే పంచే ఈ చల్లగాలి మళ్ళీ మళ్ళీ రాదే. నీతో ఉంటే ఏ హాయికైనా నాకేం లోటే లేదే. అదుగు ఆ మాటే అంటోంది పూటే, సంతోషమంటే మనమేనని. ఇదిగో ఈ ఆటే ఆడే అలవాటే మానేయవేంటో కావాలని. నువ్వే ఉంటే చాలే మరిచిపోనా ఓనమాలే. బాగుంది బాగుంది ఓ శ్రీవారు, గారాబం మెచ్చింది శ్రీమతి గారు. ఊగిసలాడే దీపంలా ఊగిసలాడే నీవు సందకనా ప్రాణం.
నల్లని మబ్బును చుట్టిన చంద్రుడిలా చీకటి కమ్మెను నీ కబురందకనాలోకం సుడిగాలిలో పడి లేచే పడవల్లే తడబడుతున్నా నీకోసం వేచుందే నా ప్రాణం ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైనా మాట్లాడే నా బుజ్జి తల్లి నీరులేని చేపల్లే తారలేని నింగల్లే జీవమేది నాలోనా నువ్వు మాటలాడందే మళ్ళీ అళకొస్తానే కాళ్ళ ఏళ్ళ పడతానే లెంపలేసుకుంటానే ఇంక నిన్ను ఇడిపోనే ఉప్పు నీటి ముప్పుని కూడా గొప్పగా దాటే కట్టునే నీ కంటి నీటికి మాత్రం కొట్టుకుపోతానే నీకోసం వేచుందే నా ప్రాణం ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైనా మాట్లాడే నా బుజ్జి తల్లి ఎన్ని నాళ్ళ మన దూరం తీయనైన ఓ విరహం చేదులాగా మారిందే అందిరాక నీగారం దేన్ని కాను గీయాలే ఎంత బుజ్జగించాలే పెట్టు నువ్వు తెంచేలా లంచమేంటి కావాలే కాలివాన జాడేలేదే రవ్వంతైనా నా చుట్టూ అయినా మునిగిపోతున్నానే దారే చూపెట్టు నీకోసం వేచుందే నా ప్రాణం ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైనా మాట్లాడే నా బుజ్జి తల్లి నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా వెళ్ళకే వదిలెల్లకే నా గుండెని దాచేసిలా చల్లకే వెదజల్లకే నా చుట్టూ రంగుల్నిలా తారారే రారే రారే నా
నాకు వర్షం తెలుసే, నిన్ను కలిసాకే వెన్నెల వర్షం తెలుసే. మౌనం తెలుసే నాకు మాట తెలుసే, మౌనంలో దాగుండే మాటలు తెలిసే. కన్నులతో చూసేది కొంచెమే, గుండెల్లో లోతే కనిపించేనే. పై పైన రూపాలు కాదులే, లోపలి ప్రేమే చూడాలిలే. నిజమేనే చెబుతున్నా జానే జానా, నిన్నేనే ప్రేమిస్తున్నా. నిజమేనే చెబుతున్నా ఏదేమైనా, నా ప్రాణం నీదంటున్నా. పెదవులతోటి పిలిచే పిలుపుల కన్నా మనసారా